హాయ్ ఫ్రెండ్స్, 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఇప్పటి వరకు ఎలాగైతే నన్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేశారో ఇదివరకు కూడా అలాగే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి అయితే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలని నేనైతే ఈ కెమెరా అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం బీచ్ పైన వీడియో చేస్తుంటాం కాబట్టి ఇంకా నేను దగ్గర నుంచి వెళ్ళి చూసి అలాగే నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపించి చెప్పాలని అయితే నేను ఈ కెమెరా అయితే తీసుకున్నాను అనమాట. అలాగే నేను చేసిన వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే అన్బాక్స్ చేసి అయితే ఒకసారి చూసేద్దాం ఏమి ఇచ్చాడు ఏంటని. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇది ఏంటంటే చైనాలో ఉంది. చూద్దాం బార్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఏమొస్తుంది ఏంటని. అయితే ఇక్కడ ఏంటంటే మనకి దీంట్లో యాక్సరీస్ ఇచ్చాడు. చూడండి, చాలా యాక్సరీస్ ఇచ్చాడు అనమాట. ఒక్కొక్కడికి అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. 2 పిన్లు కూడా ఇచ్చాడు. అలాగే ఇది ఏంటంటే మనకి కేస్ అనమాట. చూద్దాం, అలాగే అన్నీ ఒకసారి తీసి చూపిస్తాను మీకు. అలాగే ఇక్కడ చూడండి కెమెరా అనమాట. వెయిట్ అయితే ఉంది కానీ చాలా బాగుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది ఇది. చూడండి, ఆల్రెడీ సీల్ కూడా ఇంకా తీయలేదు ఇది. ఓకేనా, చుట్టుపక్కల చూస్తే చాలా అయితే బాగుంది. చూద్దాం ఇంకా మొత్తం టోటల్గా చూసేద్దాం. ఏంటంటే మనకి కేసు బ్యాటరీస్ అనుకుంటాయి. ఓకేనా, అలాగే బాక్స్లో కేబుల్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే స్టిక్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇక్కడ బ్రాండింగ్ కూడా డీజే యాక్షన్ అయితే ఉంది. ఇక్కడ బ్రాండింగ్ చూడండి, బ్రాండింగ్ కూడా చాలా బాగుంది. ఓకేనా, ఓవరాల్గా మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి ఏమి ఇచ్చాడు ఏంటని. ఫ్రెండ్స్, ఇంకా బాక్స్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేస్తాం. ఇంకా కేబుల్ తప్ప ఇంకేమీ లేదు బాక్స్లో. మీరు చూడండి, ఒక మాన్యువల్ బుక్ అయితే ఇచ్చారు. అలాగే ఈ మాన్యువల్ బుక్స్లో మనకి ఈ DJI ఆస్మా కెమెరా వర్క్ చేయాలంటే ముందుగా మనం ఆ యాప్లో రిజిస్టర్ అవ్వాలి. అలాగే రిజిస్టర్ అయిన తర్వాత మనం కెమెరా అయితే యూజ్ చేయడానికి అవుతుంది అనమాట. ఇంకా ఈ కెమెరా చూసినట్లయితే మీరు ఆ బాడీ పరంగా కానీ ఇంకా డిజైన్ పరంగా కానీ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బాడీ అది మన ప్రొటెక్టర్ అనమాట. ఇది ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇంకా కొంచెం హెవీలా అనిపిస్తుంది. అలాగే కింద పన్న ఏమైనా సరే ఇది కాపాడుతుంది అనమాట మనకి, మన కెమెరాకి. ఇంకేంటంటే ఇంకా మీరు దీంట్లో ఆ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు అంటే ఆ 4K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. అది కూడా 120 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా సూపర్ వైడ్ యాంగిల్లో కూడా మనం రికార్డ్ చేయొచ్చు. అలాగే దీంట్లో సూపర్ స్లో మోషన్ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో డ్యూయల్ సైడ్ టచ్ స్క్రీన్ కూడా అనమాట ఉంది. ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది బ్యాటరీ కేస్ అనమాట. మనం క్యాంబో తీసుకున్నాం కాబట్టి 3 బ్యాటరీస్ అయితే ఇచ్చారు. ఒక బ్యాటరీ అయితే కెమెరాలో ఉంది, 2 బ్యాటరీస్ అయితే దీంట్లో ఉన్నాయి. ఒక బ్యాటరీ అయితే దీంట్లో పెట్టేశాను అనమాట. చూడండి, ఇక్కడైతే ఉంది. బ్యాటరీ చాలా చిన్నది ఉంది కానీ చాలా బాగుంది కెమెరా అయితే. ఓవరాల్గా నాకైతే చాలా నచ్చింది అనమాట. ఇంకా మనం పూర్తిగా సెటప్ చేసి అవుట్డోర్ వెళ్ళి షూట్ చేద్దాం. అక్కడ వాయిస్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇచ్చాడు. అది కూడా ఓపెన్ చేసి వీడియో రికార్డ్ చేసి అయితే చూద్దాం అసలు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని. ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాగ్నెట్ అనమాట. అది చాలా స్ట్రాంగ్ అయితే అతుక్కుంటుంది. ఒకసారి అతుక్కున్న తర్వాత ఎంత గాలి ఉన్నా సరే ఇంకా విడిచేది లేదు. ఒకసారి ఈ లెన్స్ ప్రొటెక్టర్ అనేది తీసి ఓపెన్ చేసి చూద్దాం. అలాగే ఈ గింబల్ అయితే ఇచ్చారనమాట మనకి పట్టుకోవడానికి. స్టిక్ అయితే అటాచ్ చేసిన తర్వాత అయితే చేతిలో పట్టుకోవడానికి ఫీల్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత లుక్గా ఉందో. అయితే ఈ లెన్స్ కవర్ అయితే రిమూవ్ చేసి చూద్దాం. అలాగే ఒకసారి ఓపెన్ చేసి లోపల ఏంటి ఇచ్చాడు ఏంటని అయితే ఒకసారి చూసేద్దాం. అంతకంటే ముందు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నందుకైతే నాకు చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఇప్పటి వరకు అయితే మీకు మొబైల్లో షూట్ చేసి అయితే చూపించాను బోట్స్ అలాగే అన్నీ. ఇప్పటి నుంచి అయితే మన కెమెరాతో 4Kలో అయితే రికార్డ్ చేసి అలాగే నేను బోర్డు మీదకి వెళ్ళి అసలు ఎలా కష్టపడుతున్నారు ఏంటి, అసలు చేపలు ఎలా పడుతుంటాయి, ఎలాంటి చేపలు పడుతుంటాయి ఏంటి పూర్తిగా వాళ్ళని అడిగి తెలుసుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే చూపిస్తామని అయితే ఈ కెమెరా అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇది 16 మీటర్స్ వరకు వాటర్ ప్రూఫ్ కెమెరా. ఒకవేళ వాటర్ పడినా నీటిలో పడినా ఏమి కూడా అవ్వదనమాట. దానికోసం అయితే నేను ఈ కెమెరా అయితే పర్చేజ్ చేశాను.
ఈ కెమెరా తీసుకోవడం వల్ల మంచి మంచి వీడియోస్ కూడా చేయగలను. అలాగే దీంట్లో స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఈ కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని అయితే అవుట్డోర్ వెళ్ళి ఒకసారి వీడియో షూట్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అక్కడి నుంచి అయితే చూడండి. ఒకవేళ నచ్చితే మాత్రం తీసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే మీ ఇష్టం అది. ఇంకా ఈ కెమెరా పర్ఫార్మెన్స్ ఇంకా చూసుకుంటే దీంట్లో 4K అలాగే 1080p అలాగే 120 ఫ్రేమ్స్లో అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా సూపర్ వైడ్ యాంగిల్లో కూడా రికార్డ్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే అసలు వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనైతే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అప్పుడే నేను చేయగలను అనమాట మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటంటే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.